ఆత్మజ్ఞానులకు నమస్కరిస్తూ ఈరోజు 30వ రోజు సోపానాలు డి రేవతీదేవి గారి అద్భుత సృష్టిల్లో రచనా సృష్టిల్లో ఒక ఆణిముత్యమనే చెప్పాలండి. ఈరోజు ఏంటంటే అనారోగ్యం గురించి. ఇప్పుడు వస్తున్న ఈ చాప్టర్ మొత్తం అనారోగ్యం గురించే ఉంటుంది. సానుభూతికి హీలింగ్కి ఆదిదేవత అయిన లేడీ క్వానియన్ ఆరోగ్య విషయాల మీద వస్తున్న ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం చెప్తున్నది. ఆమె అందమైన ఆక్వా నీలిరంగు కాంతితో పనిచేస్తుంది. ఫస్ట్ ప్రశ్న, అనారోగ్యము ఎందుకు వస్తుంది? అనారోగ్యం మానవులకు పాఠాలు నేర్పడానికి అద్భుతమైన పనిముట్టుగా పనికి వస్తుంది. అది మిమ్మల్ని ఒక క్షణం ఆగి అసలు బతికుండటం అంటే ఏమిటో, చావటం అంటే ఏమిటో ఆలోచించేలా చేస్తుంది. మీ నిత్యకృత్యాలను ఆపి మీరు విశ్రాంతి తీసుకుంటూ మీ అంతర్గత ఆలోచనల మీద మనస్సు నిలిపేలా చేస్తుంది. మరణ సామీప్యానుభవము, ఏంజల్స్ వచ్చి పలకరించిపోవటము, ఆధ్యాత్మిక అంతర్దృష్టి లాంటి జీవితాన్నే మార్చేసే అనుభవాలు చాలామంది చవి చూస్తారు. ఆ సమయంలోనే తరచుగా ఈ అనుభవాలు వాళ్ళకి ఎంత బలంగా వస్తాయంటే వాళ్ళు తమ 3వ పరిధి జీవితాన్ని పక్కన పెట్టేసి అసలు తమ ఆత్మభూమి మీదకి ఎందుకు వచ్చిందో తెలుసుకోవటం మొదలు పెడతారు. అనారోగ్యం జీవితం పట్ల మీ దృష్టిని కూడా మార్చేస్తుంది. మీరు మంచానికి పరిమితమైపోయినప్పుడు మీరు చేస్తూ ఉండిన మామూలు పనులన్నీ చాలా విలువైనవి అవుతాయి. సందు మలుపులో ఉన్న షాప్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళటం కూడా ఒక అద్భుతమైన సాహసమే అవుతుంది. తరచూ మీరు చాలా విలువైనవిగా భావించే విషయాలు అసందర్భమైనవి అవుతాయి. మీరు లేకపోయిన ఆఫీస్లో విషయాలు కొనసాగుతూ ఉంటాయి. మీరు లేకుండానే బడి జరిగిపోతూ ఉంటుంది. భూమి మీద నిజంగా మీ స్థానం ఏంటో యథాతథంగా మీకు గోచరిస్తుంది. దాంతో ఇక మీ జీవితాన్ని మీ ఇష్టం వచ్చినట్లు జీవించాలని నిర్ణయించుకుంటారు. కొన్నిసార్లు కర్మ తీర్చుకోవటం కోసం మీరే స్వయంగా తెచ్చుకునేదే అనారోగ్యం. గత జన్మలో మీ బానిస కాళ్ళని మీరు తీవ్రంగా గాయపరిచి ఉంటారు, లేదా యుద్ధ భూమిల్లో ఎవరినన్నా గాయపరిచి ఉంటారు. ఈ జన్మలో మీరు ఐస్ మీద స్కేటింగ్ చేస్తూ కాలు విరగ్గొట్టుకుంటారు. ఆ బాధను అనుభవిస్తుంటారు పాత పాపాన్ని కడిగేసుకోవటానికి. సో ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఇలా చేయటం వల్ల మీకు ఇలా జరిగింది, ఆ బాధతో పాత పాపాన్ని కడిగేసుకోవటానికి అని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ఆరోగ్యం కోసం ధ్యానము, ఆరోగ్యం కోసం సంకల్ప ధ్యానాలు, ఆరోగ్యం కోసము ఈ విధంగా చేస్తే ఆరోగ్యం వస్తుంది, ఆరోగ్యం రావటానికి ఇలా, ఆరోగ్యానికి రావటానికి ఇలా అని ఎన్నో రకాల ధ్యానాలు, ఎన్నో రకాలు మనం చూస్తున్నాము. మరి ఈ ఆరోగ్యం కోసం ధ్యానం చేయటం కన్నా ఎవరినైతే నేను బాధించానో వాళ్ళు నన్ను క్షమించాలి అని ధ్యానం చేయటం విన్నా, అసలు ఆ బాధను అనుభవిస్తేనే కదా వాళ్ళని పెట్టిన బాధ నుండి మనకి విముక్తి కలుగుతుంది. మరి విముక్తి కలగకుండానే ఆరోగ్యం కోసం చేయటము ధ్యానాలు, సంకల్పాలు అంటే కొంచెం ఆలోచించాలండి. స్వీకరించాలి అనారోగ్యాన్ని. అది ఎంత మృత్యువాత పడుతున్నా దాన్ని స్వీకరించాల్సిందే, తప్పదు. ఎందుకంటే మనం కోరి తెచ్చుకున్నాము. ఎందుకు కోరి తెచ్చుకున్నామో తెలుసుకోగలిగితే దాన్ని ఇంకా స్వీకరించగలుగుతాం. అంటే సాధన పెంచుకుంటే, శోధన చేస్తే అప్పుడు మనం ఎందువల్ల ఏది అనుభవిస్తున్నామో తెలుస్తుంది. సో కొంచెం ఆలోచించండి. కొంచెం అనారోగ్యం రావటం చాలు, ఏ జూమ్ క్లాసుల్లో అయినా, గైడెడ్ మెడిటేషన్స్ అయినా, ఏ జూమ్ క్లాసెస్లో అయినా మీ రోగాలు పోతాయన్నా, లేకపోతే మీ నెత్తి మీద పుస్తకం పెడితే రోగం పోతుంది, ఇలాంటి ఎన్నో ప్రకటనలు చూస్తూ ఉంటామండి. వాటన్నిటికీ ఆకర్షితులం అవుతున్నాం. కానీ అసలు అనారోగ్యం ఎందుకు వచ్చింది, నేను ఎందుకు దీన్ని ఫేస్ చేస్తున్నానే ఒక 2 ప్రశ్నలు మీలో ఉదయిస్తే మీరు విముక్తి పొందటం చాలా తేలికవుతుందేమో. ఒక్కసారి యోచన చేస్తే బాగుంటుంది కదా. అనారోగ్యానికి అనేక కారణాలు ఉంటాయి. ఆవేశాలను, ఎమోషన్స్ను అణచివేసుకోవటం, గత జన్మల్లో జీవిత పర్యంతం ఉండిన ఆటంకాలు, చక్రాల్లో కానీ ఆరాలో కానీ నష్టం జరిగి ఉండటం లాంటివన్నమాట. అనారోగ్యం వెనకనున్న అతీంద్రియ కారణాన్ని మీరు తెలుసుకుంటే మంచిది. అనారోగ్యానికి ఒక అర్థం కనిపిస్తుంది మీకు. ఆ అనారోగ్యానికి కారణమైన ఎమోషన్స్ ఏమిటో మీరు ఒకసారి తెలుసుకున్నారంటే, ఆ పరిస్థితి చుట్టూ ఉన్న ఎమోషన్స్ అన్నిటినీ రిలీజ్ చేసేసారంటే అసలు ఈ పరిస్థితినే మీరు శాశ్వతంగా రిలీజ్ చేసేసేయగలుగుతారు. దాంతో అనారోగ్యం మళ్ళీ రావటం అంటూ ఉండదు. ఈ పని చేయాలంటే ఈ ప్రకారంగా చేయాలి,
ధ్యానంలో రిలాక్స్ అవ్వండి. మీ అనారోగ్యం వెనుకనున్న కారణాన్ని మీకు చూపించమని మీ మార్గదర్శకులను అడగండి. ఆ కారణాన్ని విరాగంతో చూడండి. అంటే ఆ తప్పు మీరు చేసినట్లుగా భావించి బాధపడవద్దు. మిమ్మల్ని మీరు క్షమించుకోండి. ఆ కారణంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని క్షమించండి. ఈ జబ్బు మళ్ళీ మరోసారి రాకూడదని కోరుకోండి. దీనితో సంబంధం ఉన్న వారందరికీ థ్యాంక్స్ చెప్పండి. ఇంత గొప్ప విషయాన్ని మీరు నేర్చుకోవటానికి వాళ్ళందరి సహకారం ఉన్నది కదా మరి. దీన్నే కర్మను రిలీజ్ చేయటం అంటారు. ఇది చాలా సింపుల్ మాటల్లో చెప్తున్నామన్నమాట. కానీ దేనిని ఆచరిస్తే ఇది చక్కగా పనిచేస్తుంది. మీ పరిస్థితిని అసహించుకోకండి. ఆ పరిస్థితి వెనుక ఒక ఉద్దేశం ఉందని గ్రహించండి. బహుశా మీ మామూలు నిత్య కార్యక్రమాల నుంచి బ్రేక్ తీసుకొని మిమ్మల్ని మీరు మళ్ళీ తెలుసుకోవటం అవసరమేమో. ఆధ్యాత్మిక గ్రంథాలు చదవటానికి, ధ్యానం చేయటానికి, మీ మార్గదర్శకులను కాంటాక్ట్ చేయటానికి, పాజిటివ్ భవిష్యత్తును ప్లాన్ చేయటానికి మీ సమయాన్ని వెచ్చించండి. ఆశీస్సులు నాయనలారా అని చెప్తున్నారు. మళ్ళీ రేపటి రోజున మత్తు పదార్థాలకు ఎందుకు బానిసలవుతారు అనే దాని గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి.